హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ ది నయా బాయ్స్. సో మనం లేట్ చేయకుండా నిన్న రిలీజ్ అయిన కింగ్డమ్ టీజర్ కి రియాక్ట్ అయిపోతాం. ఆర్ యు రెడీ నవీన్? చేద్దాం. లెట్స్ గో. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. కట్ చేశారు. ఓకే, చూడాలి నాగవంశీ ఏం మాట్లాడతాడో. నాగవంశీ మాట్లాడితే ఆటోమేటిక్ గా ట్రెండింగ్ వచ్చేస్తుంది. సో నీకు ఎలా అనిపించిందిరా టీజర్? ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదరగొట్టాడు. జస్ట్ లైక్ దేవరాలో కూడా కొంచెం బేస్ వాయిస్ ఇలాగే ఉంటుంది. నాకైతే అనిరుద్ధ్ బీజిఎం అదరగొట్టాడు. కానీ ఏ హోప్స్ పెట్టుకోకూడదు, ఎందుకంటే లాస్ట్ 2 to 3 మూవీస్ దేవరకొండకి దెబ్బ మీద దెబ్బ తగిలే. హోప్స్ లేకుండా వెళ్తేనే అంటే వాటికన్నా ఇది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది రా. గౌతమ్ తిన్నది. బట్ నేను నిజంగా గౌతమ్ తిన్నూర్ అంటే గుర్తొచ్చింది, కానీ తన లాస్ట్ 2 మూవీస్ గౌతమ్ తిన్నూర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూసావా? లైక్ ఇప్పుడు మూవీస్ చేసిన వాడు సడన్ గా ఇది నాకు తెలిసి ఇది శ్రీలంక బ్యాక్గ్రౌండ్ మూవీ అనుకుంటా. శ్రీలంక అండ్ కొంచెం అన్నట్టే కేజీఎఫ్ టోన్ ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది నిజంగా. మరెవరో కానీ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశారు. సో చెప్పరా, ఫస్ట్ నీకు గౌతమ్ తిన్నూరి తెలుసు కదా, తన లాస్ట్ 2 మూవీస్ 3 లాస్ట్ 2 అనుకుంటా కదా. హిందీ జెర్సీ కూడా ఆయన. ఓ హిందీ జెర్సీ, ఇంకా అది అంటే నేను చూడలేదు హిందీ జెర్సీ అక్కడ. లేదు, తెలుగులో నాని ఉన్నాక ఇంకా అక్కడ నాకు చూడాలనిపించలేదు. అంటే లైక్ సేమ్ అలాగే ఉంటది కాబట్టి చూడలేదు. సో ఫస్ట్ సినిమా మళ్ళీ రావా నాకు చాలా బాగా నచ్చింది. నేను థియేటర్ లో చూడలేదు, కానీ తర్వాత ఓటీటీలో చూసాను. నేను కూడా లైక్ అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యం సినిమాలు హిట్ అయిపోతాయి. అది స్లో పాయిజన్ టైప్ హిట్, అంత హిట్ కాదు అది, కానీ డీసెంట్ మూవీ. కానీ తర్వాత చూస్తే తెలిసింది. నేను ఆ సినిమా క్లైమాక్స్ లో ఎక్కడ హీరో హీరోయిన్ మళ్ళీ హీరోయిన్ వస్తుంది తిరిగి ఆడి దగ్గరికి, ఎక్కడ ఒప్పేసుకుంటాడా అనుకున్నా. లేదు, బట్ భయంతో ఒకసారి వెళ్ళిపోయావు, రెండోసారి కూడా వెళ్ళిపోయావు, మూడోసారి కూడా వెళ్ళిపోతావు అని భయం నాకు వద్దా, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏదో చిన్న మెయిలీగా సాటిస్ఫాక్షన్. నేను అది ఒకసారి చూసాను రా సినిమా మళ్ళీ రావా, బట్ ఆ ఒకసారి కూడా నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. అదేగా చెప్పి తర్వాత జెర్సీ సినిమా నిజంగా మంచి సినిమా రా జెర్సీ సినిమా. దాని హిందీ డబ్బుడు చూసావా? హిందీ అదే కదా చెప్తున్నా నేను, హిందీ డబ్డ్. ఓ డబ్బుడు చూడలే. చూడకో. దాంట్లో ఏంటిది, అబ్బాయి పిల్లని కొట్టాక అమ్మ కింద చెప్పలేదు నేను కొట్టాను అని చెప్పి అంటే తెలుగులో ఎవరు నంబర్ నన్ను కొట్టావంటే అంటే హిందీలో प्यार करता था आपसे पापा, आप अच्छे पापा नहीं है, आप बहुत बुरे हैं, आई हेट यू.
మీనింగ్ మార్చేశారు కదా. లేదా నిజంగా కానీ జెర్సీలో శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ కానీ ఆ చిన్న బాబుగా చేశాడు చూడు, అసలు ఎమోషనల్ సీన్స్ అయితే అదిరిపోతారు ఆ సీన్ లో. కానీ మీమ్స్ చూసినప్పటి నుంచి దాన్ని ఎమోషనల్ గా చూడలేకపోతున్నాను. మీమ్స్ ఏమి వచ్చినాయి అంటే 500 రూపాయల కోసం నాన్న చంపేసింది కొడుకు అని చెప్పి. బట్ ఇప్పుడు థర్డ్ సినిమా, అదే సారీ నువ్వు అన్నట్టు ఫోర్త్ సినిమా టెక్నికల్లీ ఫోర్త్. నిజంగా BD12 టైటిల్ ఇది పెడతారని అయితే అనుకోలేదురా. కింగ్డమ్ అని అయితే నేను అనుకోలేదు. సినిమాల మీద ఇప్పుడు హోప్స్ పెట్టుకోకూడదు. హోప్స్ పెట్టుకుంటే అది రీచ్ కావాలేదు అనుకో, నాకు సినిమా నచ్చదు. రీచ్ కాలేదని అప్పుడు సినిమాలు హోప్స్ లేకుండానే వెళ్ళాలి. ఎంత పెద్ద సినిమా ఎంత చిన్న సినిమా నా దృష్టిలో. ఇప్పుడు ఈ జనరేషన్ లో కొంచెం సినిమాలు అలాగే ఉన్నాయి. ఇది అలాగే వెళ్ళాలి, ఎందుకు హోప్స్ లేకుండా. 0 హోప్స్ తో వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి, అది చిన్నదైనా పెద్దదైనా. సో ఇప్పుడు ఓకే, మన గౌతమ్ గారి గురించి మాట్లాడేసుకున్నాం. సో విజయ్ దేవరకొండ గారి గురించి మాట్లాడాలి అని అంటే, లైక్ ఆయన సినిమాల్లో నీ ఫేవరెట్ సినిమా ఏంట్రా? ఏమని చెప్తావు ఫేవరెట్ సినిమా అంటే? లైక్ అబ్బా ఎన్నిసార్లు టీవీలో వేసినా, లేకపోతే నేను మూడ్ ఆఫ్ లో ఉన్న ఈ సినిమా చూస్తే నాకు మస్తు ఫీల్ వస్తుంది అనిపించే సినిమా అంటే ఈ హీరోగా కాదు కానీ ఆయన దేవరకొండ సినిమాల్లో అయితే ఈ సినిమా ఉంటుంది. యాజ్ అ హీరో ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు. అవును, పెళ్లి చూపులు ఫస్ట్ మూవీ అంటే లైక్ యాజ్ అ హీరో అన్నాను నేను. అవునవును, యాజ్ అ యాక్టర్ మూవీ వచ్చిందంటరా పెళ్లి చూపుల కన్నా ముందు. సంథింగ్ ఏదో ఏదో సాంగ్ పేరు ఉంటుంది దాని మధ్యలో. అవునవును, ఏదో సాంగ్ నేమ్ టైటిల్ పెట్టారు. అది అసలు ఆ తర్వాత రిలీజ్ చేశారు ఆ సినిమాని. బట్ రిలీజ్ అయిన ఇది అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ చేశారు దాన్ని. అర్జున్ రెడ్డిలో మంచి హైప్ వచ్చాక ఆ హైప్ ఇందులో వాడదాం అని చెప్పి అనుకున్నారు, ఒప్పుకోలేదంట. ఓకే, సో నీకు పెళ్లి చూపులు ఇష్టం? దాంట్లో కావాల్సినంత స్టఫ్ ఉంటుంది, మీమ్స్ స్టఫ్, మళ్ళీ టైం అంట నేనుంటే టైం. వాడి పేరు ఏదో ఉంటది ఆ సినిమా క్యారెక్టర్ పేరు కౌశిక్. టైం అంటే కౌశిక్ అంటే టైం. తర్వాత టైంకి తింటా, టైంకి పంట, టైంకి వెళ్తా, అది కూడా చెప్పరా? అదొకటి కాదురా. దాంట్లో మళ్ళీ ఇంకో డైలాగ్ ఏముంటది అంటే ప్రియదర్శి గారిది, రే పైసలు వచ్చినాయి అంటే పండగ ఫస్ట్ జాబ్ వచ్చిందిరా, అయితే డబ్బులు వచ్చినాయి, ఉండా చేసుకోను తాగుదాం. ఎక్కడికి వెళ్ళిపోతుంది. లేదురా, నిజంగా నువ్వు అన్నట్టు చాలా మందికి ఆ సినిమా లైక్ యూత్ కి ఫ్యామిలీస్ కి చాలా బాగుంటది ఆ సినిమా. ఆ డైరెక్టర్ సినిమాలు అలాగే ఉంటాయి. నాకు గమనించావు అంటే ఆ డైరెక్టర్ది అంటే నా పర్స్పెక్టివ్, తరుణ్ భాస్కర్, ఒక సీన్ ఎలా ఉండాలని చెప్పి ఒక పిక్చర్ గా గీసుకుని ఉంటాము, అలాగే కనబడతాయి నాకు. అరే అవునరా, ఇప్పుడు రియల్ లైఫ్ లో మనం బిహేవ్ చేస్తాం చూడు, సేమ్ కొన్ని సీన్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం అయినా ఏమైనా కొంచెం బిహేవియర్ అలాగే ఉంటుంది. సో అది, సో నీకైతే ఫైనల్ గా పెళ్లి చూపులు ఇష్టం. నీకేంటో? నాకైతే చాలా మందికి తెలుసు అది కూడా, అర్జున్ రెడ్డి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చూపుల సినిమా నేను అసలు చూడలేదురా. నేను అర్జున్ రెడ్డి తర్వాత పెళ్లి చూపుల సినిమా చూసాను. యాక్చువల్లీ ఆ రోజు నేను ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు బయటకి మమ్మీ వాళ్ళు పెళ్లి చూపుల సినిమాకి వెళ్తున్నారు, పిలిచారు నన్ను. నేను రాను అని అంటే మా డాడీ అన్నారు బాగుంది అని అన్నారు. నేను రాను, మీద పిచ్చి ఎక్కుద్ది అంటారు చూడు, నాకు తెలుసు. సో ఇంకా అదే నేను వెళ్ళలేదు. తర్వాత అర్జున్ రెడ్డి గురించి కాంట్రవర్సీస్ అయ్యాయి చూడు ఆ టైంలో, సమ్ పొలిటికల్ ఇష్యూస్ కూడా వాటి గురించి అయినప్పుడైతే మట్టికి నేను సర్లే ప్రతి సినిమాలకి అయ్యేదే కదా అన్నట్టు లైట్ తీసుకున్నా. తర్వాత ఫస్ట్ డే మా ఫ్రెండ్ వెళ్ళి చెప్పాడు రా, అర్జున్ రెడ్డి సినిమా చూసి బయటకు వచ్చాను రా, ఇప్పుడు ఎవడో తెలుసులే, షర్ట్ చింపుకున్నాను రా అని అన్నాడు. అంత బాగుందా అని అనుకుని వెళ్ళా. నిజంగా నేనైతే టైటిల్ కి
అసలు ఇప్పుడు మనకి అర్జున్ రెడ్డి అంటే ఇప్పుడు మనకి ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి యాక్షన్ లో కాదు ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అర్జున్ రెడ్డి అని ఒక యూత్ఫుల్ స్టోరీ చేశాడు చూడు. హ్యాట్స్ ఆఫ్ టు మన సందీప్ రెడ్డి వంగ. అది చూసిన తర్వాత పెళ్లి చూపులు చూసాను నేను. సూపర్ అనిపించింది యాక్చువల్లీ. ఫస్ట్ అది చూసి ఇది చూసుంటే, కానీ నిజంగా విజయ్ దేవరకొండకి ఆ 2 సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంటది. అట్లా ఏంటంటే నాన్న ఏం చెప్తే అది చేసే కొడుకు ఏం నాన్న నాకు ఒకటి ఉండదు అన్నట్టుగా. నిజంగా అదొకటి నిజంగా. అక్కడ నాన్న భయపడతాడు, ఇక్కడ నాన్న భయపెడతాడు. అంటే నిజంగా భయపడ్డు, కానీ అలాంటి పనులు చేస్తాడు. కానీ లవ్ స్టోరీ కూడా చాలా మంచి లవ్ స్టోరీ అది అర్జున్ రెడ్డిది. ఒక సినిమా గమనించాలంటే మనోడు ఎంతమంది కాల్ కలిసి తెచ్చుకున్నా ఒకరితోనే ఫిజికల్ గా టచ్ అవ్వడు, వాళ్ళతో మాట్లాడతాడు. వాడి లవ్ స్టోరీ చెప్తాడు అక్కడ. వాళ్ళు ఏడుస్తూ ఏంటిది ఫ్రెండ్ అంటాడు కదా శివ అంటాడు, రోజు అమ్మాయిలు వస్తుంటారు ఎదురు అయిపోతుంది అనుకుంటా. ఏం లేదు మనోడు మొదలెడతాడు రాత్ర తెల్లవారు కథ చెప్తూనే ఉంటాడు. వాళ్ళేమో ఏడ్చుకుంటూ పోయి డబ్బులు కూడా వద్దు అని చెప్పి అనుకుని పోయి వస్తుంటారు. మళ్ళీ ఏదైనా పండగైనా పబ్బమైనా ఈ మన అర్జున్ రెడ్డి సార్ ఇంటికి రావడం, స్వీట్లు హాట్లు. నిజంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మధ్యన బాండింగ్ ఉంటుంది చూడు. రాకపోతే ముసలి నెక్స్ట్ ఫ్రెండ్షిప్ అక్కడ కాదు కానీ ఫ్రెండ్ అనే గంటేస్తాడు రూమ్ నుంచి. జాబ్ పోయాక ఇంట్లో ఉంటాడు, ఫ్రెండ్ డబ్బులు ఇస్తాడు, తీసుకో అంటే ఇసిరేసి గంటేస్తాడు, అందరిని గంటేస్తాడు. వాడి ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ పెళ్లి నా పెళ్లిరా రారా అంటే రాను అంటాడు, గంటేస్తాడు అందరినీ. గంటేసాక ఆడు కూడా ఇంకా 2 కట్టలే ఆడు కూడా పంపించేస్తాడు బయట. వీడు ఎక్కడున్నాడా అని చెప్పి వెతుక్కుంటూ మరి వచ్చి నీ నాన్నం చనిపోయిందిరా అన్నాం. అసలు చెప్పాలంటే అవసరం లేదు, అసలు అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చేసిన ఎలా ఉంటుందో, లైక్ రోడ్డు పైన ఉన్న ఒక సులభ్ కాంప్లెక్స్ దగ్గర అక్కడ చేసి ఒక పిచ్చోడు ఉంటాడు, ఆడుతూ ఫ్రెండ్షిప్ చేస్తాడు. అంటే ఇంకా ఏ స్టేజ్ కి వెళ్ళిపోయాడు అంటే నాకు ఇంకెవడన్నా ఒకటే అన్న స్టేజ్ కి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కుక్క వదలలేదు. అదే లాయల్టీ అన్నది మనకి జంతువులకు మన మీదే కాకుండా మనకు కూడా ఉండాలి. అది బాగా చూపి. సో అది నాకు ఇష్టమైన సినిమా అర్జున్ రెడ్డి. అయితే నీకు ఇష్టమైన సినిమా పెళ్లి చూపులు. అర్జున్ రెడ్డి కూడా ఇష్టమే, కానీ పెళ్లి చూపులు బెస్ట్. పెళ్లి చూపులు నిజంగా నచ్చుద్ది. బట్ నాకు పెళ్లి చూపుల అర్జున్ రెడ్డి అంటే నేను అర్జున్ రెడ్డి చూస్తా ఫస్ట్. ఎందుకు అంటే నువ్వు అనుకునే వాటి గురించి కాదు, లైక్ ఆ లౌడ్ ఫుల్ డైలాగ్స్ అరవడం. అక్కడ అర్జున్ రెడ్డిలో ఇంటెన్స్ యాక్టింగ్ కనబడుతుందా. వంగ కదా, వంగించి మరి చేస్తాడు, మామూలుగా కాదు. సో అదే అన్నమాట. మాకు ఇష్టమైన సినిమాల పేర్లు చెప్పాము. మీకేమైనా ఇష్టమైన సినిమాలు ఉంటే అవి కింద కామెంట్ చేయండి, లేదంటే మాకు మెయిల్ కూడా చేయండి అప్పుడు. సో ఇప్పుడు నీకు ఇష్టం లేని సినిమా ఏంటి విజయ్ దేవరకొండ? అబ్బో చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒకటే చెప్పు. వరల్డ్ ఫేమస్ లవర్. ఎందుకంటే మళ్ళీ అర్జున్ రెడ్డి గెటప్ లాగా వచ్చి నేనైతే వరల్డ్ ఫేమస్ లవర్ అర్జున్ రెడ్డి 2 అనుకున్నాను రా. అలా ఉంటదేమో అనుకుంటే సినిమా బ్యాక్ టాక్ వచ్చింది. సినిమాకి వెళ్ళలేదు అప్పుడు. తర్వాత నేను ఎక్కడ ఢిల్లీలోనే ఎక్కడ ఉన్నాను, నార్మల్ ఫ్రెండ్ వాళ్ళు బయటికి వెళ్ళా, ఒక ఊరు ఢిల్లీకి వెళ్ళా. అక్కడ పోస్టర్ మీద చూసా buy 1 + 3 ఆఫర్ అని. ఆంజనేయుల సినిమాలో అంటే ఖాళీ లేదండి, అంటే మాకు ఖాళీ లేదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే ఒక టికెట్ కొంటే పర్టికల్ ఫ్రీ అని. నిజంగా జరుగుతుందా అనుకున్నా. 4 అవ్వాలి కదా, ఒక 4 కథలు, 3 కథలు. వాటి రియల్ స్టోరీ అది పాస్ట్ నుంచి ముందు ప్రెసెంట్ నుంచి వెళ్ళి అతను మళ్ళీ పాస్ట్ నుంచి వచ్చి మళ్ళీ బుక్ లో 2 కథలు రాసి ఆ కథలు చేసి మళ్ళీ క్లైమాక్స్ లో మళ్ళీ అర్జున్ రెడ్డి క్లైమాక్సే బెంచ్ మీద అక్కడ అమ్మాయి కూర్చొని. నేను ఆ రోజు చెప్పాను గుర్తుందా, ఫస్ట్ లుక్ వచ్చింది చూడు, సిగరెట్ నీళ్ళగా ఏదో సంథింగ్ ఇలా పెట్టంగానే నీకు నేను ఆ రోజు అన్నా ఏంట్రా అర్జున్ రెడ్డి 2 తీస్తున్నాడు అంటావా అనుకుంటే అందరికి అదే మళ్ళీ అర్జున్ రెడ్డి చెప్పండి రా. నేను ఆ సినిమా
10 నిమిషాలు చూశాను. సంథింగ్ మళ్ళీ తర్వాత మమ్మీ పిలిచిందో డాడీ పిలిచారో పని మీద ఇంకా వెళ్ళి ఇంకా నాకు మళ్ళీ ఆ సినిమా పెట్టాలనిపించలేదు. అయ్యో, నువ్వు ఫుల్ చూసావు సినిమా? చూసా అంటే మారుద్దేమో అంటే కొంతమంది చెప్పింది ఏంటంటారా, విజయ్ దేవరకొండ యాక్టింగ్ సేమ్ అర్జున్ రెడ్డిలో ఎలా ఉంటుందో. అంటే ఇది ఒక సీన్, ఒక బుక్ 2 బుక్లు రాస్తారు కదా. ఒక బుక్ లో ఏంటంటే ఒక వర్కర్, ఓకే, ఒక కోల్ వర్కర్, వాడికి వైఫ్, మంచి ఊరోడు, ఊరోడు ఊరు కాదు కానీ ఒకే అలాంటి టైప్. అక్కడ వాటికి ముందు రాచారు ఏమే ఏమే నీ అబ్బాయి అంటూ ఉంటాడు. అది అంటే స్టార్టింగ్ లో బాగానే ఉంటది కానీ తర్వాత ఇరిటేటింగ్ అంట. అది అంతేలేరా, కొన్ని ఎలాగంటే సాగదీయకూడదు. అది జరిగింది. సో నీకేంటో? నాకా, అరే నువ్వు అన్నట్టు నాకు కూడా చాలా ఉన్నాయిరా. లైక్ నేను ఒకటి ఏం సినిమారా బాబు ఇది అనుకునేది అయితే మట్టుకి లైగర్ అనుకున్నా. నా మైండ్ లో ఉంది నిజంగా. నేనైతే లైగర్ కి పూరి విల్ బి బ్యాక్ అనుకున్నాను రా నిజంగా. నేను ట్రైలర్ చూసి నేనేమనుకున్నాను అంటే మైక్ టైసన్ ఎలా ఒప్పించారు. అరే నేను షాక్ రా. నేను ఫస్ట్ టైం మైక్ టైసన్ ఫస్ట్ లుక్ వదలంగానే షాక్. నేను మా మైక్ టైసన్ తీసుకురావడం ఏంట్రా అని. తర్వాత నీకు చెప్పింది నేను ఆ రోజు నీకు నేను ట్రైలర్ చూసాక చెప్పా, నాకు తెలిసి పూరి విల్ బి బ్యాక్ ఏమో అనిపిస్తుందిరా అంటే నువ్వు చూద్దామన్నా. ఎందుకంటే చెప్పా కదా నేను ఏ సినిమాని ట్రైలర్ చూసి సినిమా ట్రైలర్ కట్టేద్దాం అనుకోండి. ఎందుకంటే అలా అనుకుని వెళ్ళి బాధపడ్డ సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు లిస్ట్ ఏమన్నానంటే వద్దులే దాన్ని ఇంకొక పాడ్కాస్ట్ క్రియేట్ చేస్తాం, దాంట్లో చూసుకోవచ్చు. ట్రైలర్ చూసి మోసపోయిన సినిమాలు. నిజంగా ఇప్పుడు ట్రైలర్ చూసి మోసపోయిన సినిమాల్లో లైగర్ ఒకటి. నేను డైరెక్ట్ ఫైటర్ హుయామా అని చెప్పి లాస్ట్ లో వస్తుంది ట్రైలర్ లోపల. కాదురా, నేను ఒక ½ అవర్ కూర్చున్నాను రా సినిమాలో, థియేటర్ లో ½ అవర్ కూర్చున్నా. సినిమాకి వెళ్ళలేదు, నువ్వు ½ అవర్ కూర్చున్నాను. ఇంకా అసలు ఫస్ట్ హాఫ్ ఎప్పుడు అయిపోద్దా, బయటకి ఎప్పుడు వచ్చేద్దాం అన్నట్టే ఉందిరా నా పరిస్థితి. చెప్పాలంటే స్టోరీ ఎవ్రీథింగ్ ఇస్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ స్టోరీ కాదు. అరే సెకండ్ హాఫ్ నాకు ఏం చెప్పాలంటే, విజయ్ దేవరకొండ బాడీ ఆఫ్ కోర్స్ చాలా కష్టపడి చేశాడు. నత్తి ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వాలా నత్తి. అది కొన్ని సీన్స్ లో బాగుంటది కానీ కొన్ని సీన్స్ లో ఏంద్రా ప్రతిసారి నత్తి అనుకున్నా. హీరోయిన్ అంటావా, సరైన స్కోప్ లేదు హీరోయిన్ కి. రమ్యకృష్ణ తల్లి క్యారెక్టర్ మరి అసలు ఎందుకో నాకు అసలు ఏం అర్థం కాల క్యారెక్టర్. ఆలీ వస్తాడు మధ్యలో, ఫన్ ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేసా, ఫన్ లేదు. అరే నాకు పూరి జగన్నాథ్ సినిమాలో ఆలీ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి రా ఫేవరెట్. ఈడియట్ అయితే గానీ, ఇంకా మనం అసలు ఎన్ని మాట్లాడుకుంటాం పూరి జగన్నాథ్ సినిమాలో ఆలీ ఇంకా బ్రహ్మానందం చేసిన కన్వర్జేషన్స్ మనం అసలు లైక్ ఇలా వస్తాయి, నోటి నుంచి ఇలా వస్తాయి మనకి. అదే అంటారు కదా పూరి జగన్నాథ్ సినిమాలో ఖచ్చితంగా ఆలీ ఉండాలి అని. నాకు సినిమాలో లేదు అంతే. నాకు నిజంగా పూరి జగన్నాథ్ కొన్ని సినిమాల్లోరా తను ఎక్కువసేపు తీసుకోడంట, లైక్ రైటింగ్ కి ఎక్కువసేపు తీసుకోడంట. ఫట్ట రాస్తే అంత ఫాస్ట్ గా ఎలా వస్తాయిరా అనుకున్నా. బట్ ఈ సినిమా చూసాక మనోడు కొంచెం ఆలోచిస్తే బాగుండు అని అనుకున్నా రైట్ చేసేది. నిజంగా చాలా డిసప్పాయింటెడ్ రా లైగర్ కి అయితే. పేరు కూడా లైగర్ రా. నాకు విజయ్ దేవరకొండ పేరు లైగర్, నాకు అది అసలు అనిపించింది నాకైతే. చాలా క్లాస్ ట్యాగ్ లైన్ చెప్పా. ట్యాగ్ లైన్ ఏంట్రా, టైటిల్ చెప్పడానికి భయపడుతున్నా నేను. ట్యాగ్ లైన్ అంటున్నావు. సో అదో పెద్ద నేను అది చూసాక నేను చెప్పా, అరే నువ్వు అసలు థియేటర్ ఎట్ సైడ్ కనపడినా నువ్వు ఆ సైడ్ వెళ్ళొద్దు అని చెప్పాను. సో తర్వాత అరే నేనైతే ఖచ్చితంగా పూరి బౌన్స్ బ్యాక్ ఎప్పుడు అవుతాడా అని చూస్తున్నాను. మళ్ళీ నాకు పోకిరి ఇలాంటి సినిమా కావాలన్నట్టు చూస్తున్నా నేనైతే. నువ్వు ఇప్పుడు ఏంటిది, ఒక డైరెక్టర్ నుంచి అలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను అలాంటి పోకిరి రేంజ్ మూవీ. ఇప్పుడు పోకిరి ఈజ్ ఇండస్ట్రీ హిట్, మనకు అది తెలుసు. అంటే లైక్ అరే ఆ సినిమాలో నాకు ఈ సీన్ నచ్చలేదు అన్నట్టు ఏముండదురా. నేను అనేది అలాగా ఆ రేంజ్ కంబ్యాక్ కావాలంటున్నా నాకు. అంటే రాస్తే సీను పూరి వల్ల ఇది సాధ్యం అన్నట్టు ఉండాలి.
అంతేగాని లైగర్లో రాసినట్టు అస్సలు ఉండకూడదురా బాబు. సో అదిరా నాకు నా ఎక్స్పీరియన్స్. విజయ్ దేవరకొండ సినిమాల్లో అయితే కన్ఫామ్ గా లైగర్. మరి మీది అంటో కింద కామెంట్ చేయండి. లిస్ట్ వస్తుంది. లిస్ట్ అంటే పాపం తను చేసినవి కూడా ఎన్నో లేవనుకో. మా హార్ట్ 10 అయి ఉంటాయి. సారీ వీడి 12 అంటే ఆఫ్ కోర్స్ 11 అయినాయి. సో అది. సో ఈ రోజుకైతే మరి ఇంకింతే. సో ఎవరైనా మా ఛానల్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అది పక్కన ఉండొచ్చు లేదా కింద ఉండొచ్చు. అది మీ స్క్రీన్ అలా చూస్తే దాన్ని బట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. తర్వాత నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం.